అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా సీజన్ 2 పార్ట్ 32. చిత్ర పైన సడన్గా లేచి సార్ సార్ అంటూ హితేష్ కోసం అరుస్తూ పైన పరిగెడుతూ మొత్తం వెతుకుతుంటే కింద వాళ్ళ అమ్మ ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోతున్న హితేష్ టక్కున లేచి చిత్ర కోసం పరుగున పైకి వెళ్ళడానికి లేస్తాడు. చిత్ర అరుపులు విని హితేష్ వెనకే వెళ్తారు మధుర గారు. హితేష్ పైకి ఎక్కుతుండగా చిత్ర కిందకి దిగుతూ హితేష్ని చూసి నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని ఏడుస్తూ కిందికి పరుగున దిగడంలో తన చీర కాళ్ళకు తగులుకుని ముందరికి పడబోతుంది. హితేష్ గట్టిగా చిత్ర అని భయంగా అరిచి తనను పట్టుకోవడానికి స్టెప్స్ ఎక్కడంలో తనకి పైమెట్టు గట్టిగా తగిలి కాలు మడత పడుతుంది. అయినా దాన్ని లెక్క చేయకుండా చిత్రని కింద పడకుండా పట్టుకుంటాడు. కాలు మడత పడడం వల్ల అలానే చిత్ర బరువు చేతుల్లో ఉండడంతో హితేష్ నిలబడుకోలేక అలానే చిత్రని గట్టిగా పట్టుకుని అలానే ఒళ్ళో పెట్టుకుని స్టెప్స్ మీదనే కూర్చునేస్తాడు. మధుర గారు హితు చిత్ర అని కంగారుగా ఏడుస్తూ ఏంటే నీ పిచ్చితనం, వాడెక్కడికి పోతాడని ఇలా ఇల్లంతా పరిగెడుతున్నావు, కొంచెం ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేది అని అరుస్తూ ఉంటారు. చిత్ర భయంగా హితేష్ వైపు చూస్తుంటే తనేమో కళ్ళు మూసుకుని చిత్రకి ఏం కాలేదని రిలాక్స్ అవుతూ తన కాలు నొప్పిని భరిస్తూ ఉంటాడు. చిత్ర భయంగా సార్ ఏమైంది, మీ కాలుకి ఏమైంది అని తడబడుతూ అడుగుతూ ఉంటుంది. మధుర గారు కూడా చిత్ర అలా అనడం హితేష్ అలా కింద కూర్చోవడంతో హితు ఏమైంది కన్నా అంటారు ఏడుస్తూ. హితేష్ మెల్లగా కళ్ళు తెరిచి చిత్రని పక్కన కూర్చోబెట్టి ఏం కాలేదమ్మా, కాలు మడతపడింది అంతే అంటాడు. చిత్ర వెంటనే హితేష్ కాలు పట్టుకుని అయ్యో నా వల్లే ఇలా జరిగింది, నా వల్లే సార్కి ఇలా అయ్యింది అని ఏడుస్తూ తల మీద కొట్టుకుంటుంటే హితేష్ తన చేతుల్ని పట్టుకుని ఆపి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకే ఇలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు అని అరుస్తాడు. చిత్ర ఏడుస్తూ మీకేమైనా అయితే నేను తట్టుకోలేను సార్, అది నా వల్ల జరిగితే నేను బతకలేను అని గట్టిగా ఏడ్చేసి హితేష్ని చుట్టేస్తుంది. హితేష్ నాకేం కాలేదు బేబీ, జస్ట్ కాలు మడతపడింది, మసాజ్ చేస్తే తగ్గిపోతుంది, నువ్వు ఏడవకే అంటాడు బాధగా. చిత్ర హితేష్ నుండి దూరం జరిగి ఇప్పుడే వస్తాను సార్ అని కిందకి పరిగెడుతుంది. మధుర గారు చిత్ర మెల్లగా అంటుండగానే చిత్ర కిచెన్లోకి వెళ్ళిపోతుంది. హితేష్ చిత్ర అని అరుస్తూ తన వెనకే వెళ్ళడానికి పైకి లేస్తుంటే కాలు నొప్పిగా అనిపించి గట్టిగా చిత్ర పిలుస్తుంటే వినిపించడం లేదా అని కోపాన్ని చూపిస్తూ గట్టిగా ఇల్లంతా రీసౌండ్ వచ్చేలా అరిచేస్తాడు. చిత్ర లోపల నుండి వేడి కొబ్బరి నూనె గిన్నె తన చీర కొంగుతో పట్టుకుని తీసుకుని వస్తూ హితేష్ అరిచిన అరుపుకి ఉలిక్కి పడడంలో తన చేతిలోని ఆయిల్ చేతుల్లో నుండి జారి కింద పడుతుంది. చిత్రతో పెళ్ళయ్యాక ఎప్పుడు కోపం అనేదే చూపించిన హితేష్ చిత్ర మీద అలా అరిచేసరికి మధుర గారికి ఆశ్చర్యంగా చూస్తూ హితు ఎందుకు అలా అరుస్తున్నావు అంటారు కొంచెం సీరియస్గా. హితేష్ మధుర గారి మాటలు వినిపించుకోకుండా తన నొప్పిని పట్టించుకోకుండా అలానే ఫాస్ట్గా కిందకి వెళ్ళి చిత్ర ఆయిల్ మీద కాలు పెట్టకుండా తనను పక్కకి లాగి కోపంగా కొట్టడానికి చెయ్యెత్తి తన మొహం వైపు చూసి కొట్టలేక నీకు కొంచెమైనా బుద్ధి ఉందా, ఇందాకే మెట్ల మీద నుండి కింద పడబోయావు, అంతలోనే మళ్ళీ పరిగెడుతున్నావు, నేనేమైనా పోయానా, అలా ఏడ్చేస్తూ హంగామా చేస్తున్నావు, నేను పిలుస్తున్నా పట్టించుకోకుండా అలా పరిగెడుతున్నావు, నీకు నా మాట అంటే కొంచెం కూడా లెక్కలేదా అని అరిచేస్తుంటే మధుర గారు హితేష్ చిత్ర మీదకి చెయ్యెత్తడం చూసి హితు ఏం చేస్తున్నావు, తన గురించి తెలుసు కూడా నువ్వు ఇలా రియాక్ట్ అవ్వడం అస్సలు బాగాలేదు, తాను నీ కోసమే అంటూ ఉండగా హితేష్ గట్టిగా అదే నాకు నచ్చడం లేదుమా, నా కోసం ఏంటి, నా కోసమే అని గట్టిగా అరుస్తాడు. మధుర గారు కూడా అంతే కోపంగా అది నీ మీద ప్రేమ చూపించడం కూడా తప్పంటే ఎలా హితు అంటారు. హితేష్ కోపంగా అందుకని ఇలా పరిగెత్తాలా, ఎప్పుడు దాని పిచ్చి చేష్టల వల్ల కలిగే నష్టం ఒకరికి కాదు,
ముగ్గురికి తనలో ఉండేది ఒక ప్రాణం కాదు 3 ప్రాణాలు అనగానే మధురగారు 3 ప్రాణాలా? ఏమంటున్నావు హితు అంటారు ఆశ్చర్యంగా. హితేష్ అవును, దానికేమైనా అయితే దాంతోపాటు నా ప్రాణం, దాని కడుపులో ఉన్న బిడ్డ ప్రాణం కూడా పోతుంది. అది దానికి అర్థమయ్యేలా చెప్పు అనేసి కోపంగా సోఫాలో కూర్చుంటాడు. ఆ మాటకి చతురకి ఏమీ అర్థం కాక మధురగారి వైపు చూస్తుంటే ఆవిడ ఆనందంగా నువ్వు చెప్పేది నిజమా హితు? చతుర కడుపుతో ఉందా అనగానే హితేష్ ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే చిత్ర హితేష్ దగ్గరికి వెళ్ళి కాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద కూర్చుని తన కడుపు మీద చేయి పెట్టుకుని నిజంగా నేను అమ్మనవుతున్నానా సార్, మనకు బేబీ వస్తుందా అంటూ కళ్ళల్లో కన్నీళ్లతో ఆనందంగా అడుగుతుంది. హితేష్తో కాల్ మాట్లాడి పెట్టేశాక సౌమ్య నవ్వుతూ ఉంటే అప్పుడే లోపలికి వస్తున్న ఆర్య ఏంటి సౌమి చాలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు కొంచెం డౌట్గా. సౌమ్య చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఆర్య. హితు లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్, తన భార్యగా తన పక్కన నిలబడే అవకాశం దగ్గరలోనే ఉందంటే హ్యాపీనే కదా అంటుంది. ఆర్య సీరియస్గా నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు సౌమి. అలా వాళ్ళ మధ్య దూరం పెంచి ఆ దూరాన్ని నీ అవకాశంగా మార్చుకోవటం చాలా పెద్ద తప్పు. నువ్వు ఇలా చేస్తున్నావు అని తెలిసే చిత్ర హ్యాపీనెస్ కోసం యుఎస్ వెళ్ళిపోయి నేను తిరిగి వచ్చేసాను. నీ వల్ల చిత్ర బాధపడుతుంది. తను ప్రాణంలో చూసుకునే భర్త మాట కోసం, ప్రేమగా తను పిలిచే పిలుపు కోసం ఎదురు చూస్తుంది. ఏం చేసావో తెలియదు కానీ హితేష్కి తన మీద కోపం వచ్చేలా చేసావు. వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను కూడా మర్చిపోయేలా చేస్తున్నావు. బేబీ బేబీ అంటూ తన వెనక తిరిగే హితేషు ఇప్పుడు తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడడం లేదు. నీ వల్ల నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు. నువ్వు చేసేది ఏదీ నాకు నచ్చడం లేదు. మరదలు కాబట్టి మంచిగా చెప్పాలని చూస్తున్నాను. అదే నీ ప్లేస్లో వేరే ఎవరన్నా ఉన్నా పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. ఇక్కడితో ఆపేయి, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటాడు కోపంగా. సౌమ్య నేను కూడా నువ్వు నా బావ కాబట్టే నీతో నా విషయాలన్నీ చెప్తున్నా ఆర్య. చిత్ర బాధపడితే నువ్వు చూడలేవు కాబట్టే తనని ఇంకా హితేష్ పక్కనే ఉండనిచ్చాను. నిన్ను చూసి నేను కూడా కామ్గానే ఉన్నాను ఆర్య. లేదంటే చిత్రని హితేష్ లైఫ్లో ఇప్పటి వరకు ఉండనిచ్చేదాన్నే కాదు అంటుంది. వాట్ యు మీన్ అంటాడు ఆర్య. సౌమ్య నాకు చిత్ర అసలు ప్రాబ్లం కానే కాదు ఆర్య. ఎందుకంటే తన ఇన్నోసెన్సు, తన మంచితనం నాకు కూడా చాలా నచ్చింది. నీకు హితేష్కి ఇద్దరికీ చిత్ర కావాలి, అలానే నాకు హితేష్ కావాలి. తన కోసం నేను ఏమైనా చేస్తాను, చేయగలను. ఎందుకంటే ఐ లవ్ హితు. కానీ హితేష్ని గెలవాలి అంటే మంచిగానే ఉండాలి. తన మనసు నన్ను ఇష్టపడేలా చేసుకుని తన లైఫ్లోకి వెళ్ళాలి. చిత్రని ఎలా అయితే ప్రేమగా దగ్గరికి తీసుకుంటాడో అలానే నన్ను కూడా ప్రేమగా దగ్గరికి తీసుకోవాలి. తనని ఎంత అపురూపంగా చూసుకుంటాడో అలానే నన్ను కూడా చూసుకోవాలి. చిత్ర హితేష్ నుండి ఎంత ప్రేమను పొందుతుంది అంతే ప్రేమ నాకు కూడా కావాలి అంటూ హితేష్ని తలుచుకుని ఒక ఫీల్తో చెప్తుంది. అందుకని చిత్రను బాధపెట్టి హితేష్కి తనని దూరం చేసి నువ్వు తన లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నావా అంటాడు ఆర్య. సౌమ్య నవ్వుతూ అలా జరిగితే నీకే మంచిది కదా ఆర్య, చిత్రకి నువ్వు వచ్చు అంటుంది. ఆర్య కోపంగా జస్ట్ షట్ అప్ సౌమి, నీకు అప్పుడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను. చిత్ర లైఫ్లోకి నా అంతటా నేను వెళ్ళను, వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయను. తనకి ఇష్టం లేకుండా హితేష్ నుండి పక్కకు వచ్చేస్తాను, లేదా హితేష్ తనని కాదని వదిలేస్తాను. తన లైఫ్లోకి నేను వెళ్ళాలి అనుకున్నాను, అంతేకాని వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేసి వెళ్ళాలి అనుకోను కూడా. మోరోవర్ హితేష్ లేకుంటే చిత్ర ప్రాణాలతో ఉండదు. హితేష్ పక్కన లేకుండా, తన్ని చూడకుండా, తన ప్రేమ లేకుండా చిత్ర బ్రతకలేదు. అలా ఏదైనా జరిగి చిత్ర దూరం అయితే ఆ క్షణమే నేను నిన్ను చంపేస్తా అంటాడు ఆవేశంగా. సౌమ్య నీలా ప్రేమను దాచుకుని ఆరాధిస్తూ నేను బ్రతకలేను ఆర్య. అందుకే నాకు హితేష్ కావాలి, తనకేమో చిత్ర కావాలి. హితేష్ పక్కన తన భార్యగా చిత్ర ఉండడం వల్ల నాకు వచ్చే నష్టమే లేదు, అభ్యంతరం కూడా లేదు. దాంతోపాటే నేను కూడా హితేష్ భార్యగా ఉండాలనుకుంటున్నాను.
తనలాగే హితేష్ ప్రేమని పొందాలి అనుకుంటున్నాను. అందులో తప్పేముంది? చిత్ర జీవితాన్ని నేను నాశనం చేసి హితేష్కి దూరం చేసి నేను తనకి దగ్గర అవడం లేదు. జస్ట్ వాళ్ళిద్దరి మధ్య చిన్న అపార్థం క్రియేట్ చేశాను. అదే నాకు ఆయుధంగా మార్చుకున్నాను. దాన్ని యూజ్ చేసుకునే హితేష్ వైఫ్గా నేను కూడా ఆ ఇంట్లో ఉంటాను. అలా అని చిత్రని నేనేమీ ఇబ్బంది పెట్టను. తనని హితేష్కి దూరంగా చేయను. తను కూడా నాలానే హితేష్ భార్యగా ఆ ఇంట్లోనే ఉంటుంది. మేము ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం అంటుంది. ఆర్య సీరియస్గా, ఆర్ యు మ్యాడ్ సోమి? నువ్వు ఏదో చేసి హితేష్ భార్యగా వెళ్ళినా తను నిన్ను దగ్గర తీసుకోడు. చిత్ర మీద ప్రేమని నీ మీద చూపించడు అంటాడు. తన్ని ఎలా మార్చుకోవాలో, తన్ని ఎలా నాపై ప్రేమను చూపించాలో చేసుకోవాలో నాకు తెలుసు ఆర్య. నువ్వు అనవసరంగా ఆలోచించి నా లైఫ్లోకి రాకు. వస్తే మాత్రం చిత్ర గురించి నేను నీకు గ్యారంటీ ఇవ్వలేనని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సౌమ్య. సౌమ్య వెళ్ళిపోయాక ఆర్య, నీ వల్ల చిత్రకి ఏమైనా అయినా, నీ వల్ల తనకే హాని జరిగినా నేను నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టాను సౌమ్య. చిత్రకి హితేష్ మీద ఉన్న ప్రేమను చూశాకే నేను తనని కోరుకోవటం తప్పని అర్థమయ్యి తనని డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక 1.5 year బ్యాక్ ఇక్కడ ఉండకుండా యుఎస్ వెళ్ళిపోయాను. నేను ఎక్కడ ఉన్నా తన గురించి తెలుసుకుంటూనే ఉన్నాను. నువ్వు తన జీవితాన్ని లాగేసుకోవాలని అనుకుంటున్నావు, తనని బాధ పెడుతున్నావు. దానివల్ల తను చాలా కృంగిపోతుంది అని తెలిసి తన కోసం వచ్చేసాను. మామయ్యను చూసి నిన్నేమీ అనలేకపోతున్నాను సౌమి. బట్ నీ వల్ల చిత్ర బాధపడుతుందంటే చూస్తూ మాత్రం ఊరుకోను, ఇంకా పెరగనివ్వను. అసలు నువ్వేం చేశావో, వాళ్ళ మధ్య ఏం జరిగిందో, వాళ్ళ మధ్య కలిగిన అపార్థం ఏంటో నేను కనుక్కుంటాను అనుకుని చిత్ర కలిసినప్పుడు తన మాటలు విన్నది గుర్తు తెచ్చుకుంటాడు. గతంలో ఒకసారి ఆర్య చిత్ర కోసం వెయిట్ చేస్తూ ఉండగా కార్ దిగి కాఫీ షాప్ దగ్గర చూస్తుంటే ఆర్య తనను చూసి షాప్లో నుండి బయటకు వచ్చి, చిత్ర ఇక్కడున్నా అని పిలుస్తాడు. చిత్ర డ్రైవర్ వైపు చూసి, బాబాయ్ ఒక అరగంటలో వచ్చేస్తాను, అంతవరకు ఇక్కడే ఉండండి ప్లీజ్ అంటుంది. మీరేం భయపడకండి చిత్రమ్మ, నేను ఇక్కడే ఉంటాను. నేను ఇక్కడే ఉంటాను అనగానే చిత్ర లోపలికి వెళ్తుంటే ఆర్య కూడా వెనకే వెళ్తాడు. ఇద్దరు ఒక చోట కూర్చునుంటే చిత్ర, చెప్పండి డాక్టర్ సార్, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. ఆర్య నవ్వి, నేను బాగున్నా చిత్ర, నువ్వెలా ఉన్నావు అని అడుగుతాడు. చిత్ర నవ్వుతూ, నేను చాలా బాగున్నాను డాక్టర్ సార్ అంటుంది. ఆర్య, డాక్టర్ సార్ ఎందుకు చిత్ర, కాల్ మీ ఆర్య అంటాడు. మీరు నాకంటే చాలా పెద్దవాళ్ళు కదా అంటుంది చిత్ర. మీ ఆయన్ని కూడా అందుకే సార్ అని పిలుస్తున్నావా అని అంటాడు ఆర్య నవ్వుతూ. హితేష్ పేరు తీగానే చిత్రమోహంలో ఆనందం వచ్చి, ఆహా కాదు డాక్టర్ సార్, ఎందుకు ఆయన్ని మొదటి నుండి అలా పిలిచి ఇప్పుడు పేరుతో లేదా వేరే పిలుపుతో పిలవాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మొదట్లో సార్ కూడా ఏదైనా నిక్నేమ్ పెట్టి పిలువు, సార్ వద్దు అన్నారు. తర్వాత నా ఇబ్బంది గమనించి సరే నీ ఇష్టం అనేశారు. మీకు తెలుసా సార్, సార్కి నేనంటే ఎంత ప్రేమో, ఏ అమ్మాయి కూడా ఇలాంటి అదృష్టం రాదేమో అంటూ చెప్పేది ఆపేసి ఆర్య వైపు చూస్తే తన ఫేస్ సీరియస్గా అనిపించి, మీకు బోర్ కొట్టిస్తున్నానా అంటుంది చిన్నగా. చిత్ర ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి ఆర్య కొంచెం నార్మల్ అయ్యి, అలాంటిది ఏమీ లేదు చిత్ర, నీ గురించి చెప్పు ఏదైనా అంటాడు. చిత్ర, నా గురించి చెప్పడానికి ఏమీ లేదు డాక్టర్ సార్, ఏమీ తెలియని నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడి నన్నుగా ప్రేమించి పెళ్లి చేసుకుని ఆయన ప్రాణం నేనే అనేలా నన్ను చూసుకుంటున్నారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అంటుంది నవ్వుతూ. ఆర్య ఆ నవ్వును చూసి మైమర్చిపోతూ, ఒకవేళ హితేష్కి నువ్వంటే బోర్ కొట్టో, లేకపోతే నీ మీద ప్రేమ తగ్గు, లేక నీతో చిరాకొచ్చు, నీకు దూరం అయితే ఏం చేస్తావు చిత్ర? తన జీవితంలో ఇంకొక అమ్మాయి వస్తే అప్పుడు ఏం చేస్తావు అని అడుగుతాడు. ఆ ప్రశ్నకే చిత్ర ఏడ్చేస్తూ, సార్ నాకు దూరంగా వెళ్ళినా లేదా సార్ జీవితంలో ఇంకొక అమ్మాయి వచ్చినట్టు తెలిసినా ఆ క్షణం అదే ఆయనతో నేను గడిపే ఆఖరి రోజు అవుతుంది డాక్టర్ సార్. సారే నా ప్రాణం, ఆయన నా పక్కన లేకపోతే నేను భరించలేను. నేను బ్రతికే ఉన్నా ప్రాణం లేనట్టే సార్. సార్ ప్రేమనే నా బలం బలహీనత,
అలాంటిది ఆయనకి నా మీద విసుగు చిరాకు వస్తే నేను తట్టుకోలేను. మొండిగా ఆయన దగ్గరుండి ఇబ్బంది పెట్టను కూడా. సార్ని ఒకే ఒక్కరోజు పూర్తిగా నాకు ఇవ్వమంట. ఆ రోజంతా సార్ పనులన్నీ నేనే చేస్తా. స్నానం చేయించడం, తినిపించడం, నిద్రపుచ్చడం, ఇలా ప్రతీదీ నేనే చేస్తా. సార్కి నా వల్ల, నా డెసిషన్ వల్ల ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుని ఒకసారి ప్రేమగా సార్ పక్కన పడుకుని ముద్దు పెట్టి గట్టిగా హక్ చేసుకుని ఆ కౌగిల్లో నా ఆఖరి శ్వాసను వదిలేస్తా అని అంటుంది ఏడుస్తూ. ఆర్య ఆ మాటకి, హితేష్ ఇంకొక అమ్మాయితో ఉంటాను అంటే నువ్వు తనని శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోతానంటావేంటి చిత్ర? ఇదేనా తనకి నీ మీద ఉన్న ప్రేమ అని అడగవా అని అంటాడు. చిత్ర ఊహో అంటూ తల ఊపి, బ్రతికినంత కాలం గుర్తుండిపోయేంత ప్రేమని నాకు 6 నెలల్లోనే సార్ నా మీద చూపించారు డాక్టర్ సార్. అలాంటి ఆయన ప్రేమని నేను ఇంకా కోరుకోవటం సెల్ఫిష్నెస్ అవుతుంది. ఆయనకి నాతో ఎలాంటి సంతోషం ఉండదని తెలిసి కూడా ఆయన జీవితంలో ఉండి ఇబ్బంది పెట్టమంటారా? నేను ఇవ్వలేని ఆనందాన్ని ఇంకొక అమ్మాయి ఇస్తుంది అంటే ఆ అమ్మాయిని నేను తప్పకుండా ఆయన జీవితంలో తీసుకొస్తాను. నాకు ఆయన సంతోషం ముఖ్యం. సార్ మొహంలో నేను ఎప్పుడూ కన్నీళ్లను చూడకూడదు, మనసులో బాధని ఇవ్వకూడదు అనే కోరుకుంటాను అంటుంది. ఆర్య నిజంగా నీలాంటి అమ్మాయి హితేష్కి దొరకటం చాలా అదృష్టం చిత్ర. తన ప్లేస్లో నేను లేనందుకు చాలా ఫీల్ అవుతున్నా అంటాడు బాధగా. చిత్ర, మీ మనసులో ఏముందో నాకు తెలియదు డాక్టర్ సార్. మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారో కూడా నాకు తెలీదు. కానీ సార్ ప్లేస్లో ఉండాలి అని మాత్రం అనుకోకండి. సార్ కాకోకుండా నా లైఫ్లో ఇంకెవ్వరు ఉన్నా నేను ఒప్పుకోను. నేను బ్రతికి ఉన్నంతకాలం సార్ నా పక్కనే ఉండాలి అంటుంది. ఆర్య అర్థమవుతుంది హితేష్ అంటే నీకెంత ప్రాణమో. చిత్ర, నేను వచ్చి చాలాసేపు అయింది డాక్టర్ సార్. సో నేను వెళ్తాను. ఇలా ఒక్కదాన్ని బయటకు వచ్చానని తెలిస్తే సార్ కోపడతారు. నాకేమవుతుందో ఏమో అని సార్ భయం. చెప్తే నేను కూడా వచ్చేవాడిని కదా అని అరుస్తారు. మీకు సార్కి గొడవ జరిగినప్పటి నుండి మీ గురించి సార్ దగ్గర తీసుకురాలేదు. అందుకే ఇప్పుడు ఇలా వస్తున్నట్టు కూడా చెప్పలేదు అంటుంది. ఆర్య పిలవగానే వచ్చి కలిసినందుకు థ్యాంక్స్ చిత్ర అంటాడు. చిత్ర, బాయ్ డాక్టర్ సార్ అని పైకి లేస్తే ఆర్య, మనం ఫ్రెండ్స్ కదా చిత్ర, సో కాల్ మీ ఆర్య అంటాడు. చిత్ర కొంచెం టైం పడుతుంది డాక్టర్ సార్ అనగానే ఆర్య ఒక్క నిమిషం చిత్ర అనగానే చిత్ర మళ్ళీ కూర్చుని చెప్పండి డాక్టర్ సార్ అంటుంది. నేను యూఎస్ వెళ్ళిపోతున్నాను చిత్ర అంటాడు ఆర్య. చిత్ర ఆశ్చర్యంగా, అవునా, ఎప్పుడు వెళ్తున్నారు, చెప్పలేదు అసలు అంటుంది. నెక్స్ట్ వీక్, ఇందాకే డిసైడ్ అయ్యాను చిత్ర అంటాడు. చిత్రకి అర్థం కానట్లు చూస్తే ఆర్య చిత్రకళలో చూస్తూ, ఐ లవ్ యూ చిత్ర, ఇది ఎప్పుడో చెప్పాలనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదని తెలిసి ఆగిపోయాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇప్పుడు కూడా నా మనసులో మాట చెప్పకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతే నేనులా ఉండలేను. అందుకే ఇప్పుడే చెప్పేశాను. హితేష్ మీద నీ ప్రేమ చూశాక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు అనిపించింది. నీకోసం నేను ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకుంటే నువ్వు బాధపడతావు. అది నేను చూడలేను. అందుకే నీ హ్యాపీనెస్ కోసం నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. ఇలా నా మనసులో మాట చెప్పినందుకు నన్ను తప్పుగా అనుకోవద్దు చిత్ర. నీ దృష్టిలో నేను తక్కువ అయితే తట్టుకోలేను. ఒక స్నేహితుడిగా నా ప్రేమ విషయం నీకు చెప్పాను అనుకో. ఫ్యూచర్లో నీకు ఎలాంటి అవసరం వచ్చినా నాకు కాల్ చేయి. నీ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. నన్ను ఒక ఫ్రెండ్గా చూడు చాలు. ఈ జన్మకి ఆనందంగా బ్రతికేస్తా అంటాడు ఎమోషనల్గా. చిత్ర, అయ్యో డాక్టర్ సార్, ప్లీజ్ బాధపడకండి. నేనేం మిమ్మల్ని తప్పుగా అనుకోవడం లేదు. నేను ఎలా సార్ మీద నాకున్న ప్రేమని, నా మనసులో మాటని మీకు చెప్పానో అలానే మీ మనసులో మాట మీరు చెప్పారు, అంతేగా అంటూ ఆర్య చేతి మీద చెయ్యేస్తుంది. ఆర్య చిత్ర చేతి మీద ఇంకో చేతిని వేసి, నీకు ఎప్పుడైనా బాధగా అనిపించినా సంతోషంగా అనిపించినా ఒక ఫ్రెండ్గా నేనున్నాను అనుకుని నాతో పంచుకో. ఒక ఫ్రెండ్గా నీకు తోడుగా ఎప్పటికీ ఉంటాను అంటాడు. చిత్ర, అలాగే డాక్టర్ సార్ అని నేను ఇక వెళ్తాను అని పైకి లేస్తుంది. ఆర్య కూడా పైకి లేచి చిత్రని హ్యాక్ చేసుకుని బీ హ్యాపీ ఆల్వేస్
అని ఇంకా అక్కడ ఉండకుండా చిత్ర కంటే ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోతాడు. ఆర్య బయటకు వెళ్ళడమే కన్నీళ్లను బయటకు తెచ్చి, ఎందుకు ఎప్పుడు నీ మీద ఇంత ప్రేమ కలిగిందో నాకు తెలియదు చిత్ర, కానీ నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంటే కలిగే నరకం చాలా ఎక్కువగా ఉంది. ఇదే నిన్ను ఆఖరిసారి కలవడం అని మనసు సర్దు చెప్పుకోవడం చాలా కష్టంగా ఉంది. నువ్వు హితేష్తో హ్యాపీగా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు, అందుకే నీ నుండి దూరంగా వెళ్ళిపోతున్నా. నేను ఎక్కడున్నా నువ్వు నాతో మాట్లాడకపోయినా నీ గురించి తెలుసుకుంటూనే ఉంటాను. నీ జీవితంలో నా అవసరం ఉన్న రోజు మళ్ళీ తప్పకుండా నీ ముందుకు వస్తాను. అంతవరకు గుడ్ బై అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చిత్ర బయటకు వచ్చి డ్రైవర్ కోసం చూస్తే డ్రైవరు చిత్రను చూసి వచ్చి, నేను ఇక్కడే ఉన్నా చిత్రమ్మ, రండి వెళ్దాం అని తన పక్క నుండి వచ్చి చిత్రను తీసుకుని వెళ్తాడు. చిత్ర కారులో కూర్చుని, డాక్టర్ సార్ నా వల్ల చాలా ఫీల్ అవుతున్నారు. ఆయనకి నా మీద ఎందుకు ప్రేమ పుట్టింది, నేను ఆయనతో ఎప్పుడు ఎక్కువ మాట్లాడలేదు కదా అని ఆలోచిస్తూ అలానే కారులో నిద్రపోతుంది. అరగంట తర్వాత డ్రైవర్ చిత్రను లేపి, చిత్రమ్మ, సార్ కాల్ చేసి మిమ్మల్ని ఆఫీస్లో డ్రాప్ చేయమన్నారు, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను అనగానే చిత్ర సరే బాబాయ్ అని కిందకి దిగి తన బ్యాగ్ తీసుకుని అందులో నుండి మనీ తీసి, స్వర్ణ ఏవో బుక్స్ కావాలి అంటూ నిన్ను అడుగుతుంది కదా బాబాయ్, అవి తీసుకోమను అంటూ ఇస్తుంటే డ్రైవరు ఆల్రెడీ ఫీజు కడుతున్నారు కదా చిత్రమ్మ, మళ్ళీ ఇవి కూడా మీరే ఇవ్వడం దేనికి అంటాడు ఇబ్బందిగా. చిత్ర ఎవరిస్తే ఏంటి బాబాయ్, తను బాగా చదువుకోవడం కావాలి. ఈ కాలంలో అమ్మాయిలు చదువు చాలా ముఖ్యం, అందుకే ఏమీ ఆలోచించుకో తీసుకో అని చేతిలో డబ్బులు పెట్టి, సరిపోకపోతే నాకు కాల్ చేయమని స్వర్ణకి చెప్పు అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఉంది ఫ్రెండ్స్. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.